నిజామాబాద్ జిల్లా మామిడిపల్లిలో వానాకాలం పంటల సాగు యాజమాన్య పద్ధతులపై రైతు అవగాహన సదస్సు నిర్వహించారు. ఇందులో మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, హనుమంత్ షిండే, జాజల సురేందర్, ఎమ్మెల్సీ విజీ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి వేముల మాట్లాడుతూ దేశంలో రైతు గురించి 24 గంటలు ఆలోచించే వ్యక్తి సీఎం కేసీఆర్ ఒక్కరేనన్నారు. 7 ఏళ్లలో తెలంగాణ వ్యవసాయాన్ని అగ్రస్థానంలో నిలబెట్టారంటూ కొనియాడారు. ఒకప్పుడు వ్యవసాయం దండుగా ఏమొస్తుంది చేస్తే కరెంట్ ఉంటే నీళ్లు ఉండవు, నీళ్లు ఉంటే కరెంట్ ఉండదు, పంట చేతికి వచ్చిన దానిక నమ్మకం లేదు. ఇటువంటి ఒక భరోసా లేనటువంటి వ్యవసాయాన్ని మనం తెలంగాణ రైతులను చూసినాం. ఇవాళ 100% భరోసా కలిగినటువంటి వ్యవసాయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన తెలంగాణ రైతులకు ఇవాళ అందించారు. మన పిల్లలకి పెళ్లి సంబంధాలు మాట్లాడితే మాకు 20 ఎకరాల భూమి ఉన్నది అని అంటే ఈ భూమి సరైన మన ఉద్యోగం ఉన్నదా అని చెప్పి అడిగింది. తెలంగాణ రాకున్న మొదలు ఇది జరిగిన విషయమే, మనందరికీ కూడా మన ఇళ్ళల్లో తెలిసిన విషయం. భూమి ఉంటే ఉండదు కానీ ఏమైనా ఉద్యోగం ఉన్నదా లేదా అని అడిగేది. ఉద్యోగం లేదు, 20 ఎకరాల భూమి ఉన్నది అంటే కూడా పిల్లలు ఇయ్యలేదు. తెలంగాణ రాకున్న మొదలు, కేసీఆర్ రాకున్న మొదలు రైతు యొక్క కుటుంబ పరిస్థితి ఇవాళ మా పిల్లగాడికి ఇన్ఫోసిస్ కంపెనీలో ఉద్యోగం ఉన్నది, నెలకు 50,000 60,000 రూపాయల జీతం వస్తున్నది అని అంటే ఆ జీతం సరే కానీ మరి ఒక 10 ఎకరాల భూమి ఉన్నదా అని అడుగుతున్నారు. వాళ్ళు అడుగుతున్నారా లేదా? నేను చెప్పేది వాస్తవం అయితే చేతులు ఎత్తున్నారు కేసీఆర్. ఇది చాలదా? తెలంగాణ వ్యవసాయం ఎట్లా అభివృద్ధి చెందిందో అని చెప్పడానికి ఒక్క ఉదాహరణ చాలదా? తెలంగాణ రాకున్న మొదలు బోర్లలో నీళ్లున్న భూములు 2 పంటలు పండే మ్యాక్సిమం 8 లక్షల ఎకరం 2014 మా సొంత గ్రామం వేల్పూర్ అని. ఇవాళ వేల్పూర్లో 30 లక్షల 30 ఎకరం